మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు ఆగస్టు మాసం ధనుస్సు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పరిస్థితులు చెప్పే ముందు సహజ సిద్ధంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి గురుగారు? ధనులగ్నం వారికి కానీ ధనుస్సు రాశి వారికి కానీ మెయిన్ పాజిటివ్ ఏంటంటేనండి, వీళ్ళకి ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి ఏదో ఒక మంచి చేయాలనే దాంతోనే వీళ్ళు పుడతారు. అది ఒక మంచి ఇదండి. అసలు అది ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది, మనం చెప్పలేం. ఒక మనిషికి చూడండి, నువ్వు మంచిగా బ్రతుకు అని ఎంత చెప్పినా వాడి గుణం వేరే ఉందనుకోండి, వాడు ₹1,00,00,000 ఇచ్చినా మళ్ళీ ఒక రోజే 2 రోజులు మళ్ళీ అదేదో కుక్కతో వంకరలాగా ఎలా అవుతుందో, వీళ్ళు ఏంటంటే సహజసిద్ధంగానే మంచి చేయాలి. ఎవరికో గురుచండాల యోగం ఉంటే చెప్పలేం కానీ ధనుర్లగ్నానికి, అదర్వైజ్ వీళ్ళు గైడింగ్ కానీ ఒక వ్యక్తికి చెప్పే విషయంలో కానీ చాలా ఇది ఉంటుంది. ధనుర్లగ్నం వారికి కనుక గురువు బాగున్నాడా, ఇంకా వాళ్ళకి వాళ్ళు చేసే గైడింగ్ వల్ల అవతల వాళ్ళు చాలా బాగా బాగుపడతారు. ఇంకా అందులో తిరుగులేదు. ఎందుకంటే సహజ గురుత్వ లక్షణం ఉండే ఇది కదా ధనుర్లగ్నం ఆ ధనుస్సు రాశి అంటారు. సో అందుకని వాళ్ళ గైడింగ్లో నడిచే ఏదైనా సక్సెస్ అవుతుందండి ధనుర్లగ్నం వారికి. కాకపోతే వీళ్ళకున్న ఒకే ఒక మైనస్ ఏంటంటే శ్రీశాపం ఉంటుంది వీళ్ళకి ధనుర్లగ్నం వారికి. ఎందుకంటే 6th లార్డ్ అండ్ 11th లార్డ్షిప్ శుక్రుడికి వచ్చింది. అంటే లార్డ్షిప్స్ వల్ల కొన్ని ఏర్పడతాయి, కొన్ని సహజంగానే వాళ్ళకు ఉండే గ్రహాల వల్ల కొన్ని ఏర్పడతాయి. అంటే ఇన్బిల్ట్గా ఉండే లక్షణం ఒకటి, ఆ ఇన్బిల్ట్ లక్షణానికి గ్రహాలు మళ్ళీ ఎక్కడుండి దాన్ని ఇచ్చేస్తున్నాయి. అంటే ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఒక 2 వ్యక్తులు ఐఏఎస్కి ఇంప్రూవ్ అయ్యారు, సెట్ ఇదయ్యారు. ఇందులో ఇద్దరికి ఐఏఎస్ క్లాస్కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఎవరు పెర్ఫామ్ బాగా చేశారు ఎగ్జామ్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎగ్జామ్లో పెర్ఫామ్ కానివ్వండి, ఇంటర్వ్యూలో పెర్ఫామ్ కానివ్వండి, వాళ్ళకి పడ్డ టైం ఇద్దరు. కానీ ఈయన సక్సెస్ అవ్వలేదు అంటే బికాజ్ ఆఫ్ ప్లానెటరీ కాంబినేషన్స్. అందరూ ధనుర్లగ్నంలో పుట్టినప్పటికీ వాళ్ళకుండే ప్లానెటరీ కాంబినేషన్స్ని బట్టి వాళ్ళకి ఎంత వాళ్ళు అనుభవించాలి స్త్రీతో ఇబ్బంది అనేది కానీ మంచి కానీ. లేకపోతే అయితే 90% ఆఫ్ కేసెస్ ఏంటంటే ధనుర్లగ్నం ఆ ధనుస్సు రాశి, మెయిన్గా లగ్నంకి మాత్రం స్త్రీ శాపం అనేటువంటిది ఉంటుంది. అంటే వాళ్ళు కావచ్చు, వాళ్ళ తండ్రి వల్ల కావచ్చు, వాళ్ళ సహోదరుల వల్ల కావచ్చు, ఏదో ఒక కారణం చేత వీళ్ళకి స్త్రీ మూలకంగా ఇబ్బంది పడతారు. దీనికి ఏం చేయాలి వీళ్ళు, పరిహారం ఏం చేసుకోవాలి వీళ్ళు అంటే సింపుల్గా ఏం లేదు, మనసులో ఎప్పుడూ శ్రీమాత్రే నమః అది 100% తీసేస్తుందండి. వేదమంత్రంతో సమానం అది వీళ్ళకి. అది మెయిన్గా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ ధనస్సు వారికి ఎక్కువగా కష్టపడకుండా కొన్ని మీరు గమనించండి. ఎనీ ధనుర్లగ్న మనం వీళ్ళకి ఒక మంత్రాల్లో ఒక చెప్తున్నాం అనుకోండి, వెంటనే నెక్స్ట్ మంత్రం వీళ్ళు అందుకోగలుగుతారు. ఎలా తెలిసిందంటే ఏమో నాకు తెలియదు, నాకు తెలియకుండానే వస్తుందంటారు. అది జూపిటర్ బాగుండాలి వాళ్ళకి. జూపిటర్ బాగుంటే ఇంక తిరుగులేదు ఆ విషయంలో. అలాగే మరొక విషయం ఏంటంటే వీరికి విద్యా సంబంధించిన విషయంలో కూడా వీళ్ళకి ఏంటంటే నార్మల్ ఎడ్యుకేషన్ కంటే కూడా జ్ఞానంతో కూడుకున్నవి, దైవతా సంబంధించిన విజ్ఞానం బాగా వస్తుందండి వీళ్ళకి. బుకిష్ నాలెడ్జ్ కాదు, దేవతా విజ్ఞానం బాగా వస్తుంది. గురు శిష్యుల సంవాదంలా ఉంటుంది వీళ్ళకు ఉండే జీవిత భాగస్వామితో కానీ ఏదైనా కానీ అట్లా ఉంటుందన్నమాట. ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? ఇక్కడ వీళ్ళ టైం కనుక చూసుకుంటే లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు వెళ్ళి. సో సామాజికమైన విషయాలు, వివాహ సంబంధించిన విషయాలు ఇక్కడ కొంత పాజిటివ్గా ఉంది. కాకపోతే మనం ఇందాక చెప్పుకున్నాం శుక్రుడు 6, 11 అధిపతి పాపి అని. బట్ సప్తమంలో ఉన్నందుకు కొద్దిగా ఏంటంటే వివాహం విషయంలో పాజిటివ్గా ఉంటూ ఎక్కడో స్త్రీల వల్లే కొంత డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. అది కొంచెం చూసుకోవాలి. అండ్ వీళ్ళ జీవిత భాగస్వామి కూడా ఇప్పుడున్న కండిషన్లో ఉద్యోగ అవకాశాలు వాళ్ళకు కూడా రావడం, వాళ్ళు ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి కూడా అనుకూలించడం, ఇట్లాంటివి బాగున్నాయి చెప్పాలంటే. వాళ్ళకి ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా కలిసి రావడం జీవిత భాగస్వామికి, ఇటువంటివి ఉంటాయి వీళ్ళకి. ఆకస్మిక ధన లాభం ఏమైనా సూచిస్తుందా గురుగారు వీళ్ళకి? వీళ్ళకి ఆకస్మిక ధన లాభం అంటే ఒకటి, శని 4లో ఉండి వక్రించాడండి, అంటే 3లోకి వచ్చున్నాడు. వీళ్ళకి ఆల్రెడీ 1-2 months నుంచి కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో పాజిటివ్గానే ఉంది చెప్పాలంటే. ఆకస్మిక ధన లాభాలు వస్తుంటాయి వీళ్ళకి ఆల్రెడీ, గతంతో పోల్చుకుంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఈ ఆగస్టు మాసం అనే కాదు, జూన్ జూలైలో కూడా కొంతవరకు ఆకస్మిక ధన లాభం వీళ్ళకి ఆల్రెడీ కొంతవరకు పాజిటివ్గానే వెళ్తూ ఉంది చెప్పాలంటే. సో దాని గురించి పెద్దగా సంశయించాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గతంలో ఏదైనా ఇప్పుడు ఒక ప్రాపర్టీ తీసేద్దాం, వెహికల్ తీసేద్దాం అనుకుంటుంటారు, అమ్ముడు పోవు. ఇప్పుడు అమ్ముడు పోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, పాతది ఉంటుంది ఏదో కారు, లేకపోతే ఏదో సైట్ ఎక్కడో ఊర్లో ఉంటుంది, అది పెద్దగా పనికిరాట్లు, ఇక్కడ ఏదో తీసుకుందాం సిటీలో తీసుకుందాం అనుకుంటాడు, అమ్ముదామంటే అమ్మదు కోసం. కానీ ఇప్పుడు అమ్ముడుపోయడానికి చాలా బాగుంది. సో అమ్మడానికి అలాగే కొత్త వాహనాలు కొనుక్కోవడానికి కూడా బాగుంది చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ 4వ అధిపతి
వెళ్ళి సప్తమ స్థానంలో ఉన్నాడు. కాకపోతే 6వ స్థానాధిపతితో ఉన్నందుకు కొంచెం కించిత్ వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ 4లో ఉండే శని వక్రించి కుజుడు దృష్టి ఉన్నాడు. ఇక్కడ 2 ఉన్నాయి. ఎలా అంటే కుజుడు శని ఆస్పెక్ట్స్ ఉన్నాయి దిస్వభావ రాశిలో, అదే మరొక దిస్వభావ రాశిలో శుక్రుడు గురువు కూడా ఉన్నారు. సో ఎప్పుడైతే శుక్ర గురువులు కలిసి ఉండి ఈ కుజశనులు కూడా వీక్షణలు ఉన్నాయో, ఈ 2 అంటే పాజిటివే ఉంది, కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలనేటువంటి చూపిస్తుంది చెప్పాలంటే వీళ్ళకి. ఇక ఫైనాన్షియల్గా చూసుకుంటే బాగానే ఉంది. ఫైనాన్షియల్గా పార్ట్నర్స్ వల్ల కావచ్చు, కొంతమంది గురువుల వల్ల కావచ్చు, కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల వల్ల కావచ్చు, వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది. అలాగే స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ధనం రావడం, ఎండోన్మెంటు, లేకపోతే ఏదైనా ఐటమ్స్ అమ్మడం ద్వారా, స్పిరిచువల్ రిలేటెడ్ ఐటమ్స్ అమ్మడం ద్వారా, అండ్ అట్లాగే అంటే కొంతమంది పూజా సామాగ్రి స్టోర్స్లో ఇట్లాంటివి అమ్ముతుంటారు, అట్లాంటివి అమ్మడం, ఆన్లైన్లో అమ్మడం ద్వారా, లేకపోతే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే ఎందుకంటే దశమంలో కుజుడు కదా, సో ఈ విషయాల్లో కొంత స్ట్రెస్ అనేది వెళ్ళిపడుతూ ఉంటారు. అదొకటి కొద్దిగా చూస్తూ. సో లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండిపోతున్నాయి గురు? అయ్యా, మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విదేశాల్లో ఉండే వాళ్ళతో లేకపోతే ఫోన్లో కొంత పరిచయాలు ఏర్పడతాయి వీళ్ళకి. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటిది కొంత పోట్లాట లేకపోతే కొంత స్ట్రెస్ ఏర్పడి అటువంటి వారితో వీరికి వివాహ యోగము, వివాహ సంబంధించినవి ముందు కదులుతాయి. అది ఇంకా క్లియర్గా ఉంది. అటువంటి విషయాల్లో నో నీడ్ టు వరీ, పర్లేదు. ప్రేమికులకు ఏదైనా సూచన ఉందా? ఇంట్లో ఒప్పుకోపోయినా సరే ఏదో వెళ్ళిపోద్దాం, మన జీవితం మనం చూసుకుందాం అని భావనలు ఉంటూ ఉంటారు ఈ లగ్నంలో కొంతమంది. వాళ్ళకి ఏదైనా చెప్తారా విశేషంగా గ్రహణ అనుకూలత బట్టి? ఇప్పుడైతే కొంచెం అనుకూలత ఉందండి. కొంత ఘర్షణ ఏర్పడి ప్రేమించిన వారితో వివాహం అవ్వడానికి పరిస్థితులు చాలా అనుకూలిస్తున్నాయి చెప్పాలంటే ఇప్పుడు. అయితే ఈ ఘర్షణ సంబంధించిన తగ్గాలి అంటే మాత్రం మీరు చేయవలసింది శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, వివాహం అవ్వడానికి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేసుకోవడం ఉత్తమం. ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా బాగుంటుంది అంటారు దైవారాధన విషయంలో ఏదన్నా? వీళ్ళకి సహజంగానే ఏంటంటే పంచమాధిపతి కుజుడవుతాడు, అగ్నితత్వ రాశి అవుతుంది. ఎప్పుడైతే అగ్నితత్వ రాశి అయ్యి కుజుడయ్యాడో ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ వీళ్ళకి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఎంత వీరు లక్ష్మీ నరసింహస్వామికి చేసుకుంటే అంత బాగుంటుందండి వీళ్ళ లైఫ్ అనేటువంటిది. ఓవరాల్గా ఆగస్ట్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.